భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి. కుల వ్యవస్థ పేదరికానికి కారణం. కుల వ్యవస్థ వలనే ఇన్ఈక్వాలిటీస్ ఏర్పడ్డాయి. ఇన్ఈక్వాలిటీ అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానత ఇన్ఈక్వాలిటీస్ ఏర్పడ్డవి. సమానత్వం లోపించింది అన్ని రంగాల్లో. ఈవెన్ పురుష స్త్రీల మధ్య, మానవుల మధ్య ఈ కుల వ్యవస్థ వలననే పేదరికం రావటం జరిగింది. ఈ కుల వ్యవస్థ భారతదేశ అభివృద్ధికి ఆటంకం. అర్థమవుతుంది, క్లియర్గా మనకు తెలుస్తుంది. కుల వ్యవస్థలో ఏర్పడినటువంటి ఇన్ఈక్వాలిటీ వలన వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్గా జరగటం లేదు. ఈక్వల్గా జరగకపోవటం వల్ల పేదరికము తగ్గటం లేదు. లెక్కలు చెప్తున్నాయి కదా. కొంతమంది చేతుల్లో 2% ఆఫ్ ది పీపుల్ 80% ఆఫ్ ది ఇండియన్ వెల్త్ని ఆక్రమించుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగటం లేని దానివల్ల భారతదేశంలో పేదరికము ఇంకా ఉంది ఈ మోడర్న్ డెమోక్రటిక్ వరల్డ్లో. సో క్యాస్టిజం నిర్మూలన జరగాలి. క్యాస్టిజం నిర్మూలన జరిగితే దేశంలో నాయకుల్లో, ప్రజల్లో పేట్రియాటిజం, దేశభక్తి పెరుగుతుంది. నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం, మన ఒక జాతి వారం అనేటువంటి నేషనలిజం స్పిరిట్ ఏర్పడుతుంది. నాయకుల్లో, ప్రజల్లో పేట్రియాటిజం ఉన్నప్పుడు, నేషనలిజం, స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఉన్నప్పుడు స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ వస్తుంది. స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చినప్పుడు సంపద, అవకాశాలు సమంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. భారతదేశంలో వెనుకబాటు గల కారణం, భారతదేశ వెనకబడ్డానికి గల కారణం కుల వ్యవస్థ. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కుల వ్యవస్థ వల్ల ఐక్యత లోపించింది భారతదేశ వ్యవస్థలో. ఈ వ్యవస్థ పేదరికానికి కారణము. కుల వ్యవస్థ వలన మనుషులలో వ్యత్యాసాలు ఏర్పడ్డవి. దానివల్ల ప్రెడామినెంట్లీ పేదరికం డెవలప్ అయింది. స్వతంత్ర భారతదేశంలో 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు కూడా పేదరికం రెడ్యూస్ అవ్వకపోవడానికి కారణము కుల వ్యవస్థ. కుల వ్యవస్థ వల్ల నాయకుల్లో నేషనలిజము ఉండదు, పేట్రియాటిజము ఉండదు. పేట్రియాటిజం, నేషనలిజము లేనప్పుడు సరైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం జరగదు. మన పేరుకు డెమోక్రటిక్ కంట్రీస్, కానీ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ నాట్ ట్రూ డెమోక్రసీ. నిజమైన ప్రజాస్వామ్యం కాదు అనేది అందరికీ తెలుసు. నిజమైన డెమోక్రసీ కానప్పుడు, ముఖ్యంగా కుల వ్యవస్థ దేశంలో పేదరిక నిర్మూలన జరగటానికి అవకాశం లేదు. నాయకులు నిజాయితీతో ప్రయత్నం చేయాలి, ఇంటిగ్రిటీతో ప్రయత్నం చేయాలి, దేశభక్తితో ప్రయత్నం చేయాలి, నేషనలిజంతో ప్రయత్నం చేయాలి. నేషనలిజం ప్రమోట్ కావాలంటే, పేట్రియాటిజం ప్రమోట్ కావాలంటే వ్యత్యాసాలు సృష్టించినటువంటి కుల వ్యవస్థ వేల సంవత్సరాలుగా భారతదేశ ప్రజల్ని విడదీసినటువంటి
కుల వ్యవస్థ భారతదేశ ప్రజలను ఒక పేద పేదవారుగాను, అంటరాని వారుగాను, కొన్ని పనులకే పరిమితమయ్యే వారుగాను, ఉన్నతమైనటువంటి పనులు చేయకుండా ఉండేవారుగాను, ఉన్నతమైన పదవులు అందకుండా ఉండేవారుగాను, ఉన్నటువంటి పొజిషన్స్లో ఉండకుండా చేసినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది క్యాస్టిజం. ఈ క్యాస్టిజము, ఈ కుల వ్యవస్థ ఈ డెమోక్రసీ కంట్రీలో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. న్యాయ వ్యవస్థలో ఉన్న ఈ యొక్క డెమోక్రటిక్ వ్యవస్థలో, రాజ్యాంగం ఉన్నటువంటి ఈ యొక్క డెమోక్రటిక్ వ్యవస్థలో మేధావులు, శాస్త్రవేత్తలు, చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞానంలో పెరుగుతున్నటువంటి ఉన్నప్పటికీ కూడా ఈ కుల వ్యవస్థ ఇంకా డెమోక్రటిక్ వ్యవస్థలో, ఇండియన్ వ్యవస్థలో ఉంది. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలనకి ప్రోత్సహిద్దాం. కుల వ్యవస్థ భారతదేశంలో నిర్మూలన చేద్దాం. పేదరికాన్ని భారతదేశంలో నిర్మూలన చేద్దాం. అందరికీ విద్య అందాలి. ప్రతి వారికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వారికి విద్య అందాలి. అందరికీ సరైన వైద్యం అందాలి. అందరికీ ఉపాధి ఉండాలి. అందరికీ సంక్షేమం జరగాలి. భారతదేశంలో ప్రతి పౌరునికి ఒక సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ ఉండాలి. ఈ భారతదేశంలో శాంతి ఉండాలి. అందరూ క్షేమంగా బ్రతకాలనేది నా ప్రార్థన. నేను అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఉద్యమాలు చేస్తున్నాను, వ్యవస్థలను ప్రారంభిస్తూ ఉన్నాను. పేదరికం నిర్మూలన కావాలని, కుల వ్యత్యాసాలు ఉండకూడదని. ఈ భారతదేశము ప్రపంచ దేశాలలో ఉన్నతమైన దేశంగా, సంపన్నమైన దేశంగా ఉండాలని అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మా ప్రార్థనలు వింటాడని ఆశతో యువర్ డాక్టర్ ఎన్ క్రిస్టఫర్, ఎవాంజలిస్ట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మై ఫోన్ నెంబర్ is 9959812970. God bless you. God bless India.